నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి రైసుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకార్ నవీన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజలపై అదనపు భారం పడుతోందని అన్నారు. ఈరోజు ఏదైతుందో కార్యక్రమం నరసింగరావు చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు ఇదంతా చేసి సరైన పద్ధతి కాదు. నరసింగరావు ఇవాళ బియ్యం అడ్లు కొనుగోలు కానీ మక్కల కొనుగోలు కానీ తన నుండి ఎంత చేస్తుండో ప్రజలకు తెలుసు. పింఛన్లు కానీ ఇంట్లో హౌసింగ్ లోన్ కానీ కొత్త పింఛన్లుగా వార్డుకు ఇచ్చే ప్రయత్నం నరసింగరావు చేస్తుండు. నరసింగరావు చేసిన ప్రభుత్వం నరసింగరావు చాలా బాగా చేస్తుండు. నరసింగరావు చూసి ఓర్వలేక ఇవన్నీ ప్రజలు ఏదో కామెంట్ చేస్తున్న సరైన పద్ధతి కాదు. మీరందరూ కలిసి కరెక్ట్ నరసింగరావు ఇవ్వాలంటే మేము చర్చలకు రెడీ ఉంటాము. నరసింగరావు అభివృద్ధి మేము బరాబరికి పెడతాం. ఇవాళ 5 లక్షల లోన్ ఇచ్చింది ఎవరు ఇచ్చిరు? 5 లక్షలు ఇచ్చారు. మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమి ఇచ్చిరు? 50 ఎక్కువ ఇల్లు సరిగా ఉన్నదా? ఇలా నరసింగరావు తన కృషికొద్ది పనిచేస్తున్నాడు. తన యొక్క చైర్మన్గా బాధ్యత తీసుకొని వాళ్ళ నానా ఆశయాలు పెంచుకోవాలి. నానా ఆశయాలు ఎట్లా చేసిండు, నేను అట్లా అభివృద్ధి అంతా చెప్పి నరసింగరావు చాలా అభివృద్ధి చేస్తుండు. నరసింగరావు ధన్యవాదాలు. నరసింగరావు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు బీజేపీ ప్రభుత్వం డీజిలు పెట్రోలు ధరలు పెంచిన కారణంగా ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది వెంటనే రేట్లు తగ్గించాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం నరసింగరావు గారి ఆధ్వర్యంలో మన మెట్పల్లి సుందరీకరణ అవుతున్నది. అలాగే పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు అన్నీ ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా ఇప్పుడు జూన్లో మనము పింఛన్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా రాసుకొని అందరూ మనము తీసుకోవాల్సిందే కోరుతున్నాను. బీజేపీ ప్రభుత్వం అసంబద్ధంగా పేద మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపే విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం జరిగింది. ఈ పెంపు ఎందుకోసం అని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులను అడిగితే వారు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. అసలు విషయం ఏంటని చెప్పంటే రష్యా నుంచి మనము ముడి చమురు దిగుమతి చేసుకున్నప్పుడు మన బ్యారెల్ $49. అప్పుడు మన పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎలాంటి ఉపశమనం లేదు. వాళ్ళ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఎలాంటి తగ్గుదల లేదు. ఆ డబ్బులేమో మోడీ గవర్నమెంట్ జేబులు వేసుకున్నది. ఇప్పుడేమో అంతర్జాతీయంగా రేట్లు పెరిగినాయని చెప్పి రేట్లు మొత్తం పెంచడం జరుగుతుంది. అదేవిధంగా వారి సన్నిహితుడు ఎవరంటే అదాని రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని విదేశాలకు అమ్మడం జరుగుతుంది. అదే భారతదేశ ప్రజలను మొత్తం మంది కూడా రేట్లు పెంచుకుంటా విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తుంటూ ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్తున్నారు, ఈ దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోబోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త దేశ ప్రజలరా అని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఆర్థిక సంక్షోభం జరగబోతుంది. ఎందుకోసం అంటే ఇంతకుముందున్న 15 మంది ప్రధానమంత్రులు మొత్తం కూడా చేసినప్పు 56 లక్షల కోట్లు. ఇప్పుడు 10 సంవత్సరాల లోపల మోడీ చేసిన అప్పు ఎంత అంటే 170 లక్షల కోట్లు. ఈ విధమైన ఆర్థిక సంక్షేమం రాబోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ప్రజలారా, రేపటి రోజు బీజేపీని గద్దదించండి, ఈ దేశాన్ని కాపాడండి. జై కాంగ్రెస్, జై జీవన్ నాయకత్వం.